రామ్నాథ్ గారు చెప్పండి, ఈ కేసులు పెట్టుతున్న తీరు కానీ వీటన్నిటి మీద చంద్రబాబు గారిది అనుచిత భాష, సంస్కారవంతమైన భాష, అట్లాంటి ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? ఒక పక్క సోషల్ మీడియా మీద టాస్క్ ఫోర్స్ వేస్తామని చెప్తున్న వారు మరి రాజకీయ ప్రసంగాల్లో రోజు జగన్ గారిని దూషిస్తున్న వైనం, ఈ రకంగా ఇప్పుడైతే ఏకంగా 6గురిని హత్య చేసినటువంటి వ్యక్తితోటి పోల్చటం ఈ ధర్మమేనా? అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అలా మాట్లాడటం మరి సమంజసమేనా? మరి అది ఏ రకమైన భాష వస్తుంది? ఇందాక వీడియోలు చూసాం మనం, ఎట్లా తెలుగుదేశం సంబంధించిన వారు ఎట్లా వీడియోలు తయారు చేయిస్తున్నారు అనేది. సో దీని మీద మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మట్టిలో, మానులో, గాలిలో, గగనంలో, నీటిలో, నిప్పులో అన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి దర్శనం ఇస్తున్నారా అన్న ఒక అభిప్రాయం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ చేయాల్సింది ఐవీఆర్ఎస్ సర్వే అన్ని దాని మీద చేస్తుంటారు కదా, ఒకసారి దీని మీద కూడా చేయించుకుంటే మేలు. చంద్రబాబు నాయుడు గారు రోజు ప్రతి బహిరంగ సభలో సైకో, గొడ్డలి పార్టీ, తల్లి, చెల్లి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాన్ని చూసి మీరంతా ఆస్వాదిస్తున్నారా, ఆందోళన చెందుతున్నారా అని ఒకసారి ఐవీఆర్ఎస్ సర్వే చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత తప్పు చేస్తున్నారు, తన స్థాయి. దాంతో పాటు ఇది కూడా అడగాలండి, జగన్ తెలంగాణలో 6గురిని చంపిన సైకో మనస్తత్వం ఒకటే మనస్తత్వం అని అనడం కరెక్టా కాదా అనేది కూడా మీరు అన్నట్టు ఐవీఆర్ఎస్ సర్వేలో చేయించుకోవాలేమో. చేయిస్తే అప్పుడు అర్థం అవుద్దా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం సైకో పనులు చేశారని చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమన్నా పంట పొలాల మీదకి జేసీబీలు పంపించారా? మాజీ మంత్రుల ఇళ్ల మీదకి యాసిడ్ బాంబులు, పెట్రోల్ బాంబులతో దాడి చేయించారా? వరుస పెట్టి వేల సంఖ్యలో, ఇప్పటికి 1000 దాటిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఏమో 1-2 పెట్టిండదు. కానీ ఇంత ఆర్గనైజ్డ్ గా ఈ దేశ చరిత్రలోనే లేదు. సోషల్ మీడియా కేసులు, ప్రశ్నించిన వాళ్ళందరినీ ఎమర్జెన్సీ టైంను బీట్ చేసేలాగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతోంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి సైకో పరిపాలన అంటారు. జగన్మోహన్ రెడ్డి నిజంగా సైకో అయితే, దుర్మార్గుడు అయి ఉంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన సతీమణిని ఎంత అనుచితంగా ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి సైకో అయితే ఒక్కడైనా బతికుండేవారు ఆ రోజు? స్వయంగా టీవీ ఛానల్ డిబేట్ లో జగన్మోహన్ రెడ్డి తల నరికేయాలని మాట్లాడించి దాన్ని తమ్ముడీలుగా పెట్టిన వాళ్ళు కూడా ఇప్పటికీ ఇంకా ఉన్నారు కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి రౌడీనో సైకోలో అయితే వీళ్ళంతా ఉండేవాళ్ళ? చంద్రబాబు నాయుడు గారు పదే పదే తల్లి, చెల్లి అంటారు. ఈ దేశంలో ఏ అన్న తన చెల్లికి 280 కోట్ల రూపాయల వైట్ మనీ ఇచ్చారో చూపించమనండి. చంద్రబాబు నాయుడు గారికి కూడా అక్క చెల్లెలు ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎంత ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు చెప్పగలుగుతారా? సైకో ఎవడో హైదరాబాద్ లో కొంతమంది హత్య చేస్తే దాన్ని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఇది అని మాట్లాడుతున్నారు. అంటే ఏంటి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ అదృష్టం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ స్థాయికి దిగజారి మాట్లాడకపోవడమే తెలుగుదేశం పార్టీకి అదృష్టంగా కలిసి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా నెగిటివ్ షేడ్స్ ఉన్నాయన్న ప్రచారం ఉంది. వాటన్నింటినీ ప్రస్తావిస్తే ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డిని చూసి వీళ్ళంతా ఇన్స్పైర్. ఇంకోటి ఏంటి, శ్రీకాకుళం జిల్లాలో ఒక మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఏదో ఆస్తి కాదు ఉంటే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తిగా తీసుకుంటున్నారని మాట్లాడు. ఈ మధ్య యానిమల్ సినిమా వచ్చింది. ఒకవేళ వైసీపీ ఈ ప్రశ్న అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏ సమాధానం చెప్తారు? యానిమల్ సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఏంటి, అల్లుడే వాళ్ళ మామని చంపేసి మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని ట్రై చేస్తారు. మరి యానిమల్ సినిమాకు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి అని ఎవరైనా చెప్తే ఎంత మర్యాద ఉంటుంది, ఎంత గౌరవప్రదంగా ఉంటుందా? అలా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి గారిని? కాల్పులు జరుపుతూ ఉంటాయి, చాలా ఇళ్లలో కాల్పులు జరుపుతున్నారు, చాలా జరుగుతుంటాయి. ఈ కాల్పులకన్నిటికీ బాలకృష్ణ గారి స్ఫూర్తి అంటే ఒప్పుకుంటారా చంద్రబాబు నాయుడు గారు? జగన్మోహన్ రెడ్డి గారిని సైకో, గొడ్డలి పార్టీ అంటారు కానీ ఎక్కడ ప్రూవ్ చూపెట్టారు జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ ఆయన చేశారు. కానీ ఊరికి ఒక ప్రాపగాండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నారా రామ్మూర్తి నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారు తెలీదా? తల్లిదండ్రుల గురించి ప్రచారం ఎలా ఉందో తెలియదా చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు సమస్య ఏమైందంటే, ఇప్పుడు ఇటాడి మీరు మనబోటాలను ప్రస్తావించినా ఏదో రకంగా మన మీద కేసులు పెట్టడానికి రెడీగా ఉంటున్నారు. అందువల్ల కొంచెం మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితి. మనం జాగ్రత్తగానే మాట్లాడినా కూడా ఏదో రకంగా ఇరికిచ్చే పరిస్థితికి వెళ్తున్నారు. ఏం చేస్తాం, ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకోట అనేది అర్థం కాని పరిస్థితిలోకి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటుండొచ్చు ఇదంతా మనమంతా అణిచివేతతో సక్సెస్ అయ్యి పెద్ద పెద్ద చక్రవర్తుల వల్ల, నియంత్రణ వల్ల కాలేదు, అణిచివేతతో సాధ్యమని. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు సోషల్ మీడియా కంట్రోల్. మామూలుగా పబ్లిక్ జనాల్లో ఈరోజు ఎలా మూడ్లో ఉన్నారంటే, వర్షాకాలంలో మళ్ళా ఎండాకాలం వచ్చింది అని మొత్తం అల్లాడిపోతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు దాని మీద రివ్యూ చేయకుండా గంట సేపు క్యాబినెట్ మీటింగ్ లో డీసీపీ గారికి, ఉన్నతాధికారులను పిలిపించుకొని సోషల్ మీడియా కట్టడి ఎలా అని ఆలోచించారంటే ఇంతకంటే దిగ్భ్రాంతి కలిగించే అంశం ఇంకోటి ఉంటుందా? తెలుగుదేశం పార్టీ వైపు ఆర్గనైజ్డ్ ఈ 2 ఏళ్లలో బాగా గమనించండి, పబ్లిక్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నంత హేట్ స్పీచ్ ఇంకే రాజకీయ నాయకుడు అయినా ఇస్తూ ఉన్నారా?
ఉదయం లేచినప్పటి నుండి గొడ్డలిపాటి సైకో ఇవే మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి హోదాలు. ఇప్పుడు ఏకంగా ఎక్కడెక్కడో జరిగిన అంశాలన్నీ తీసుకొని వచ్చి జగన్ ఆపాదిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు తన 24 గంటల్లో మేల్కొనున్న సమయంలో మొత్తం 10-20 గంటలు జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే. సీనియర్ లైన్ అడ్వైజ్ ఇవ్వాలి, సీనియర్ లైన్ చంద్రబాబు నాయుడు గారికి అడ్వైజ్ ఇవ్వాలి. ఇది పద్ధతి కాదు సార్. మనం రాజకీయాలు ఇంకోటి నేను నిన్న ఎక్కడో వీడియో చూశాను, ఎక్కడో ఆదం దగ్గర చోట ఎక్కడో ఎవరో ఒక అతను దేవాలయంలో ఏదో అనుచితంగా బిహేవ్ చేశాడు. అది చంద్రబాబు గారు అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, కానీ దాన్ని ఎవరినో తప్పుపట్టి ఆ పరిస్థితికి వచ్చారని ఆయనే చెప్తే తీరా చూస్తే అతను జనసేన అంట. మరి అతని మీద కేసు పెట్టారా? మరి పెట్టారా లేదో నాకు తెలీదు. అటువంటి వాటిని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రచారం చేయటువంటి మతం అని కులం అని పద్దాక చేయకూడదు కదా. ఆయన చర్య తీసుకోండి ఎవరైనా తప్పు చేస్తే, అంతేగాని ఆయనే ప్రచారం చేసుకుంటూ వెళ్తే సమాజానికి ఏం ఉపయోగం? ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామంటున్నారు కుమ్మినేని గారు. పబ్లిక్ అంతా ఆలోచించండి. ఇప్పుడు సీమరాజు అనే వ్యక్తి, కిరా కార్తి, నిన్న అతని పేరు రవినూతల అనే వ్యక్తి, వీళ్ళంతా ఓపెన్ గానే పనిచేస్తున్నారు కదా. ఆ సీమరాజా అనే వ్యక్తి లక్ష్మీ పార్వతి గారి గురించి, రోజా గారి గురించి ఎంత అనిశ్చితంగా మాట్లాడారు. ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. వీళ్ళతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఫోటోలు దిగుతున్నారు. హోంమంత్రి ఏమంటారు? హోంమంత్రి అనిత గారు వైసీపీ వాళ్ళు పేర్లు మార్చుకొని మరి సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు అంటున్నారు. అదే సోషల్ మీడియాలో పేర్లు మార్చుకొని కులం కూడా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి కులమే మా కులం అని చెప్పుకొని, అంటే జగన్మోహన్ రెడ్డిని చూడండి రెడ్లే తింటున్నారని ఒక ఇంప్రెషన్ కలిగించడానికి ఒక ఆర్గనైజ్డ్ గా స్ట్రక్చరల్ గా పనిచేసిన వాళ్ళంతా ఈరోజు బయటకు వస్తున్నారు కదా. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదు. పైగా ఏం చెప్తున్నారు? ఆయన రెచ్చగొడుతున్నారు, ప్రొవోకేట్ చేస్తున్నారు. ఇది డైరెక్షన్, మన డైరెక్షన్. పై మొన్న టెలికాన్ఫరెన్స్ లో పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్నారు, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అనే పేరు వాడకూడదు, గొడ్డలి పార్టీని అనాలి, ఆ నాయకుడిని కూడా గొడ్డలి పార్టీ నాయకుడు అనాలి, ఇది బాగా గుర్తు పెట్టుకోండి అంటున్నారు. ఇది కదా ఆర్గనైజ్డ్ గా ఒక పార్టీని, ఒక వ్యక్తుల్ని వ్యక్తిత్వ హననం చేయడం అనేది. మీరు ఒకవైపు ఈ స్థాయిలోకి వెళ్ళిపోతూ రాజకీయాన్ని ఈ స్థాయిలోకి తీసుకెళ్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారంటే మీరు పబ్లిక్ ని అవమానిస్తున్నారు, పబ్లిక్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. మేము చాలా తెలివిగా రాజకీయాలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటూ ఉండవచ్చు. చంద్రబాబు నాయుడు గారు తెలివిగా రాజకీయాలు చేయడం లేదు. వైసీపీ వల్ల ఆ స్థాయికి దిగజారిపోలేక అక్కడక్కడ ఆగుతూ ఉండడం వల్ల, వాళ్ళని నియంత్రించుకుంటూ ఉండడం వల్ల ఇదంతా పబ్లిక్ లోనికి వెళ్తుంది. ఇదంతా ఒక న్యూసెన్స్ లా మారుతుంది. చివరకు పబ్లిక్ ఎలాంటి మూడ్లోకి వెళ్ళిపోతున్నారంటే ఏంటి రాజకీయాలని మూడ్లోకి వెళ్ళిపోతున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసుకోవాలి, గౌరవప్రదంగా మాట్లాడాలి. రాజకీయ విమర్శలు చేయండి, విధానపరమైన విమర్శలు చేయండి. మీ హయాంలో ఇది చేశారు తప్పు, మేము ఇది రైడ్ చేసామని చెప్పండి, తప్పేం లేదు. మేము ఎన్నికల హామీలు ఇట్లా చేసాము, మీరు ఇట్లా చేశారని చెప్పండి. అవన్నీ వదిలేసి ఎంత నిజంగా అనుచిత భాష. ఆ వయసులో ఆయనకి అది ఇంతవరకు మరీ ఇంత దిగదారి మాట్లాడినట్లు ఎవరు అంటలేదు సార్. ఇప్పుడే ఈసారి ఎందుకో ఆయనకి తెలియకుండానే అట్లా వ్యవహరిస్తున్నాడా అనే బాధ కలుగుతూ ఉంటుంది. ఆయన గౌరవం పెంచుకోవాల్సిన టైంలో ఆయన ఎందుకో తగ్గించుకునే పరిస్థితి. ఇప్పుడు పేరు నాని గారు అడిగారు, ఇదేనా మీ రాజకీయ సంస్కారం అని. మరి ఆ పరిస్థితి మారదా? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు. గుడ్, చాలా అద్భుతంగా పరిపాలన సాగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి హయాంలో నిజంగా అన్ని జరిగింటే విధాన పరంగా మీరు ఈ తప్పులు చేశారని చెప్పొచ్చు. ఎక్కడా చెప్పుకోకుండా ఓన్లీ గొడ్డలి పార్టీ తల్లి చెల్లి అంటున్నారంటే దాని ఉద్దేశం ఏంటి? విధాన పరంగా, పరిపాలన పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా, వ్యక్తిత్వ పరంగా జగన్మోహన్ రెడ్డిని ఫేస్ చేయడానికి ఏమీ లేదు. కాబట్టి ఇంకా పూర్తిగా వ్యక్తిత్వ హనడానికి చంద్రబాబు నాయుడు గారిని దిగుతున్నారు. ఇది ఒక బ్యాడ్ ప్రొసీడింగ్. ఇది మొదలైన తర్వాత ఎక్కడికెక్కడికో వెళ్తాయి సొసైటీ. ఫస్ట్ టాస్క్ ఫోర్స్ కంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుండి నేను వ్యక్తిగత విమర్శలు చేయను, మీరెవరు చేయొద్దండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అప్పుడు టాస్క్ ఫోర్స్ కాకపోతే మిలిటరీని దింపినా కూడా ఎవరు ఏమన్నారు. కానీ మీరు ఒకవైపు ఇలా మాట్లాడిస్తూ ఇష్టానుసారం సైకో అంటూ రకరకాలుగా ఆపాదిస్తూ మళ్ళీ మేము టాస్క్ ఫోర్స్ చేస్తాం, సంఘాన్ని సంస్కరిస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఎక్కడ ఉంటారు కొమ్మినేని గారు? ఖచ్చితంగా మీరు చెప్పినట్లు కనుక ఆయన చంద్రబాబు గారు ఈ రోజు నుంచి నేను అట్లా ఎవరి మీద వ్యక్తిగత దాడి చేయను, ఇట్లాంటి ఆరోపణలు చేయను, సైకో అని పైగా అన్యాయంగా సార్ 6 హత్య చేసిన వ్యక్తితో పోలుస్తూ అంటే ఓ మాజీ సీఎంని నాకైతే బాధ అనిపించింది. దానివల్ల జగన్ గారికి ఏమి అప్రదిష్ట రాదు, ఈయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారికి అప్రదిష్ట. ఆయన మాట్లాడుకుంటే మాత్రం నేను శాల్యూట్ చేస్తాను, శభాష్ చంద్రబాబు గారు బాగా చెప్పారు, ఇక నుంచి ఒక పద్ధతైన రాజకీయాలు నడిపితే మంచిదే అని స్వాగతించవచ్చు. సరే చూద్దాం మరి ఏం చేస్తారో. మనం ఆశించడం అత్యాశ కాకూడదని అనుకుందాం. శేఖర్ గారు. సార్, కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు అధికారంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైసీపీ కానీ ఎక్కడన్నా చిన్న పదం దొరికితే చాలు పట్టుకుంటున్నారు. వారు ఎంత బేభత్సమైనటువంటి అబద్ధాలు అనండి లేదా దోషణలు చేసినా వాళ్ళ దోలికి వెళ్ళే పరిస్థితి లేదు, కేసే తీసుకునే పరిస్థితి లేదు కదా ఆంధ్రప్రదేశ్లో. సార్, కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో
ఏ బహిరంగ సభ చూసుకున్నా, ఏ ప్రెస్ మీట్ చూసుకున్నా సార్, ఆఖరికి విదేశాలకు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టినా, ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టినా, జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగత దూషణ లేకుండా, కించపరచకుండా మాట్లాడిన ఒక్క సందర్భమైనా ఉందా? నాట్ ఈవెన్ సింగిల్, ఒక్క సందర్భం కూడా లేదు సార్. ప్రతిదీ తల్లి చెల్లి అంటాడు సార్. మరి ఈయన ఇన్ని బహిరంగ సభల్లో ఏ రోజైనా తన తండ్రి ఖర్జూర్ నాయుడు గారి గురించి కానీ, అమ్మన్నమ్మ గురించి కానీ మాట్లాడారా సార్? వద్దులేండి ఆ గొడవలోకి, మనకెందుకు. మేమది సార్ లేస్తే ఆఖరికి ఎంత దిగజారిపోయారంటే సార్, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి గారికి నివాళులు అర్పిస్తా ఉంటే, జయంతి నివాళులు అర్పిస్తుంటే దాన్ని కూడా రాజకీయం చేశారు సార్. అది అని ఉండాల్సింది కదా ఆయన. దానివల్ల ఏమైంది, పాత ఎంత దిగజారుడుతనం. ఇప్పుడు మేమంటాం సార్, ఓట్ల కోసమా ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తున్నారని అనడానికి ఎంతసేపు సార్? కానీ చనిపోయిన వ్యక్తులను కూడా లాగి వాళ్ళకి నివాళులు అర్పించడం కూడా ఓట్ల కోసం. చంద్రబాబు నాయుడు గారు తాను చేసే పనులే పక్కన వాళ్ళందరూ చేస్తారని అనుకుంటారేమో, ఆ భ్రమలో ఉంటారేమో సార్. అందుకోసమే ఇలా జరుగుతున్నట్టుంది సార్. సరే, ఎంతటి దుర్మార్గం అంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 మందికి పైగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు సార్. దాంతో పాటుగా దాదాపుగా సార్ ఎన్ని కంటెంట్లు తొలగించారంటే, ఎందుకు సార్ నాదే ఒక కంటెంట్ చూపిస్తాను సార్ నేను. సో నేను నిన్న ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఒకటి వచ్చింది సార్ నాకు. ఏంటంటే, మీ కంటెంట్ ఇండియాలో తొలగించబడింది. ఏంట్రా అంటే, ఇది మొన్న నేను ఒకటి పెట్టాను సార్. ఏంటి, రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీసుల ప్రాణాలకు కూడా రక్షణ లేదా? మొన్న అమరావతి ప్రాంతంలో ఓ పోలీసు మీద జరిగినటువంటి దాడి, ఆయన అపస్మారక స్థితికి వెళ్ళిన దాని మీద వీడియో చేశాను సార్. సో ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా అంటే, ఆ వీడియో తొలగించేస్తాం, ఆ వీడియో ఉండడానికి లేదు. సేమ్ డే సార్. ఇదే కాదు జగన్ గారు పెట్టిన ఏదో మావిగన్ వర్సెస్ అమరావతి, మీరు మావిగన్ కావాలంటే నాకు వైసీపీకి వేయండి, అమరావతి కావాలంటే టీడీపీ వేసుకోండి అని చెప్పిన వీడియోని కూడా తొలగించేశారంట కదా, ఆ కామెంట్ని కూడా. సార్ ఇదే కాకుండా ఒక చర్చా కార్యక్రమంలో నేను మాట్లాడిన మాట సార్. సో పవన్ కళ్యాణ్ గారు ఆ తెలంగాణకి వెళ్ళి సభ పెట్టుకోవడానికి ఇవ్వకపోతే మీ అయ్యే జాగీరా అని అడిగారు కదండి. మరి 5 కోట్ల ఆంధ్రులు డబ్బులతో కట్టేటువంటి అమరావతి ప్రాంతంలో అడుగు పెట్టలేదంటారే, మరి ఇది ఎవరు అయ్యే జాగీరు అని అడిగాను సార్ నేను. అడిగితే ఆ వీడియో తొలగించేస్తారు సార్. దీని మీద ఎందుకు తొలగిస్తున్నారంటే, ప్రభుత్వమే దగ్గరుండి సార్, ప్రభుత్వమే దగ్గరుండి కేసులు పెట్టి వాటిని మెటాక్ పంపిస్తున్నారు సార్. మెటాక్ పంపించింది హేట్ స్పీచ్, ఇది సంఘంలో విద్వేషాలు రేకొడుతుంది, సమాజంలో ప్రభుత్వానికి బదనాం చేస్తా ఉంది. సో ఇంత భయపడాలా సోషల్ మీడియాకి? మరి అంత అంటే వాళ్ళకి ఏమైనా అంత ప్రభుత్వం అంత వీక్ గా ఉందనే ఫీలింగ్ ఏమైనా వచ్చిందేమో సర్వేలో పాడి. సార్ వాళ్ళు చేసే మొత్తం ఆర్గనైజ్డ్ గా 500కు పైగా యూట్యూబ్ ఛానళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద విద్వేషం రేకొట్టేలా చేయడం. ఆఖరికి ఎంతలా దిగజారారో మనం చూసాం సార్. 2024 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి గారిని చంపిన ప్రధాన ముద్దాయి దస్తగిరిని తీసుకొచ్చి బాధితుడిగా అక్కడ కూర్చోబెట్టి దస్తగిరి చేత మాట్లాడించినటువంటి దుర్మార్గమైన వ్యక్తులు. అంత వ్యక్తిత్వ హననం చేసిన వ్యక్తులు ఈ రోజు వచ్చి వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత హననం అని మాట్లాడుతూ ఉంటే ఇక ఏం మాట్లాడాలి? సో ఇక్కడ చూడండి సార్, టీడీపీ యాక్టివిస్ట్ అని ఒక పేజ్. ఓకే సార్, భారతీ మేడం గారికి ఏం పని సార్ రాజకీయాలతో? ఏం సంబంధం? అవును, ఏం సంబంధం సార్? అన్యాయం అనిపిస్తుంది అటువంటివి చూస్తే, బాధ. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి కనిపించట్లేదురా. ఏంట్రా అంటే, వీడికి డబ్బులు ఇస్తారు సార్. వాడికి డబ్బులు ఇచ్చి జూనియర్ ఆర్టిస్టులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి లాగా, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ మేడం ని పెట్టి ఇంత దుర్మార్గంగా చేసేయి, వాళ్ళు డబ్బులు ఇచ్చి చేసి ఆర్గనైజర్ గా చేస్తూ చూపించొద్దు దయచేసి సార్. వీళ్ళ మీద చర్యలు ఉండవు, కానీ ప్రశ్నిస్తే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు బూడిదేమైపోయిందా అని అడిగితే అరెస్ట్ చేస్తాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రైతుల పరిస్థితి ఏందయ్యా, కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రజాస్వామ్య హక్కులు, విలువలు ఏమైపోయాయా, కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం. కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయం సార్. ఇది ఇంకోటి చూపిస్తాను సార్. మా అధికార ప్రతినిధి సార్, మహిళా అధికార ప్రతినిధి శ్యామల గారి మీద సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే పనికి మాలోళ్ళు డబ్బులు తీసుకొని, అతను చెప్పిందే సార్, నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను యాక్ట్ చేస్తున్నాను. మేం చెప్పే మాట కాదు సార్. దాన్ని మళ్ళీ నారా లోకేష్ గారు సమర్థించడం, పొగడటం, బాగా చేస్తున్నామని చప్పట్లు కొట్టడం. ఇప్పుడు సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్ వారు ఫస్ట్ ఇటువంటి అన్ని చేసి మిగతా వాళ్ళ మీద వెళ్తే అప్పుడు ఆదర్శంగా ఉంటుంది, వాళ్ళకి మంచి పేరు వస్తుంది. సార్ దుర్మార్గమైన అంశం ఏంటంటే, ఒక కిరాకార్పి అని చెప్పి ఒక జబర్దస్త్ నటుడు బయటకు వచ్చి రోజా గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళా మనుల గురించి కొవ్వెక్కి పదాలు వాడమాకండి దయచేసి, వద్దు. నీచంగా మనం చెప్పలేని భాషలో మాట్లాడుతూ ఉంటే, అతని బర్త్డేకి అతని కుటుంబంతో సహా పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు కేక్ తినిపిస్తారు సార్ ఇట్లా.
సో ఏం వాళ్ళేమో ఒకవైపు ఉన్మాదుల్ని మా వైపుకు దోస్తూ మా కుటుంబాల మీద, మా మా సతీమణుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి Right. కుటుంబం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నీచాతి నీచంగా వ్యక్తిగత హననానికి పాల్పడుతూ ఫేక్ అకౌంట్లతో, ఫేక్ పేర్లతో కిందకొచ్చి కామెంట్లలో బండబూతులు తిట్టిస్తూ ఆర్గనైజ్డ్ గా మాట్లాడిస్తూ, మరోవైపు Right. ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు లోబడి మేము ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తుంది తప్పు అని చెప్పి మాట్లాడితే, నారా లోకేష్ గారు మీరు చేస్తుంది తప్పు అని మాట్లాడితే మా మీద కేసులా? గొడ్డలి పార్టీ అంటారు. 2 సంవత్సరాలు అయింది సార్ వాళ్ళ అధికారంలోకి వచ్చి. కేంద్రంలో వాళ్ళే, ఇక్కడ వాళ్ళే. నిరూపించండి గొడ్డలి పార్టీ ఎవరు నరికి చంపారు. నరికి చంపిన వ్యక్తిని పక్కన పెట్టుకొని మీరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటారు. Right. దేవుళ్ళ మీద సార్ వీళ్ళకి భక్తి లేదు. వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం మీద విషం జిమ్మింది ఎవరు? వాళ్ళు. కానీ మా మీద విష ప్రచారం. ఆఖరికి బ్యానర్లు వేయించారు సార్. దేవుణ్ణి రాజకీయాల కోసం రోడ్డుకి ఇచ్చారు, బజారుకి ఇచ్చారు. సో ఇంత నీచంగా దిగజారుతూ ఒకవైపు రాష్ట్రంలో ప్రజల మధ్య, కుల మతాల మధ్య విద్వేషాలు రేకొడుతుంది ఈ ప్రభుత్వమే సార్. Right. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ వీళ్ళందరూ దగ్గరుండి మతాల ప్రస్తావన సార్. ఒక ముఖ్యమంత్రి అనే ఒక వ్యక్తి కుల మత ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అవును. నేను అందరికి సమన్యాయం చేస్తా అని ఓత్ సెరమనీ సార్ ప్రమాణ స్వీకారం చేస్తారు సార్. కానీ చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన తీసుకురాకుండా బహిరంగ సభలు ఎక్కడైనా జరుగుతున్నాయా? Correct. అంటే మీరు చేసినటువంటి ప్రమాణాన్ని తప్పారు కాబట్టి, నిజంగా ప్రమాణాన్ని తప్పారు మీరు. చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, మీరు చేసిన ప్రమాణం మీద మీకే విలువ లేకుండా ప్రమాణాన్ని తప్పారు. Okay. మీరు రోజు అనునిత్యం సార్ మీరు నేను చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి సార్. రాధా మనోహర్ దాస్ అనే అతను వేరే మతాల మీద విచ్చలవిడిగా చాలా అసహ్యం. అవన్నీ ప్రస్తావించొద్దు దయచేసి. ఆయన నేను ఆ మాటలు మాట్లాడను సార్. మాట్లాడు. నేను అవి మాటలు మాట్లాడు. అతను వేరే మతాల మీద నీచంగా కించపరిచి మాట్లాడతారు సార్. ఎవరు రాధా మనోహర్ దాస్ అంటే చంద్రబాబు నాయుడు గారు మనిషి సార్. అట్లా చెబుతారు. చంద్రబాబు మనిషి అని ఎట్లా చెబుతారు? అతను చంద్రబాబు నాయుడు గారిని అనునిత్యం పొగుడుతూ తిరిగే మనిషి సార్. పొగిడితే పొగడొచ్చు, కానీ అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయమని చెప్పండి తప్ప అది ఆపాదిస్తే ఎప్పుడు కంట్రోల్ చేశారు అతని మీద? అది కంట్రోల్ చేయమని చెప్పండి. అది కరెక్ట్. సరే, నేను చిన్న పాయింట్. రావణ్ అనే అతను జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ వీడియోలు చేస్తారు, పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ వీడియోలు చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ తిడుతూ వీడియోలు చేస్తారు. ఆయన వేరే మతం మీద. అంటే మొత్తం కూడా ఇతని వ్యక్తులే ఆ మతం మీద, ఇతని వ్యక్తులే ఆ మతం మీద, మతాల మీద చిచ్చు రేపుతూ ఆ చిచ్చును కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు డైవర్ట్ సార్. రాష్ట్రంలో ఏం జరుగుతున్నా అది చర్చకు రాకూడదు. ఎంత దోపిడీ గురవుతున్నా చర్చకు రాకూడదు. ఎంత అన్యాయం జరుగుతున్నా చర్చకు రాకూడదు. మొత్తం ఒక చుట్ట చుట్టి ఆ చుట్టలోనే అందరూ ఉండాలి. మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ప్రాంతీయ కాదు. విద్వేషాలు, వాళ్ళకేమో ఈ అగ్నికి వాయువు తోడైనట్టు ఎల్లో మీడియా నీచాతి నీచంగా ప్రచారం చేయడం. నిన్న ప్రకాష్ రాజ్ గారు చాలా గట్టిగా చెప్పారు కదా, మీరు ఎంతనే చేసుకోండి, నేను ప్రశ్నించేది అని అన్నాడు కదా సార్. దారుణం ఏంటంటే మా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి నాగార్జున యాదవ్ నిజంగా గత 2 ఏళ్లలో ఎప్పుడో మాట్లాడారు సార్. దాని మీద కేసు నమోదైంది, కోర్టులోకి వెళ్ళారు, బెయిల్ ఉంది, అంతా నడుస్తుంది సార్. కానీ ఇప్పటికిప్పుడు ఎల్లో మీడియా కోపం వచ్చింది సార్. ఐటీడీపీ కోపం వచ్చింది సార్. 2 ఏళ్ల తర్వాత దాన్ని ఇక్కడ పెడతారు ఐటీడీపీ వాళ్ళు. ఎల్లో మీడియా ప్రత్యేక కథనం, టీవీ5 ప్రత్యేక కథనం వేస్తుంది. తెలంగాణ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. సో నీవు నేర్పి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి సార్. Right. మన భారతదేశంలో మన పురాణాల ప్రకారం నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అనే పదం ఉంది సార్. ఓకే. ఆ పదం భవిష్యత్తులో ఏదేమైనా బాధాకరం. ఇప్పుడు నా వయసు ఇప్పుడు 70 ఏళ్ళు అండి. 50 ఏళ్ళుగా నేను 78 నుంచి నేను కూడా జర్నలిజంలో ఉన్నాను, చూస్తున్నాను అన్నీ. కానీ ఇంత దిగదారం అంటారా, తక్కువ స్థాయిలోకి రాజకీయాలు వెళ్ళటం అయితే నేను అంటే అసలు ఎప్పుడు ప్రమాణం స్టాండర్డ్లో నడిచినాయి అని చెప్పజాలం. కానీ బట్ ఆ స్టాండర్డ్స్ మరీ రోజు రోజుకి దిగదారుతున్నాయి. అందులోనూ 75 ఏళ్ళలో 76 ఏళ్ళలో కదా చంద్రబాబు గారికి. వారు కూడా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు కదా. వారు సమాజానికి ఒక ఆదర్శవంతంగా మంచిగా ఉండాలి. ఎవరైనా తప్పు చేస్తే బాబు నువ్వు తప్పు చేస్తున్నావు, ఇట్లా చేయమాక, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించు. అవేమీ చేయకుండా కేసులు పెట్టించడం, తప్పుడు కేసులు పెట్టించడం, మరి మరోవైపు ఏమో తనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం. మరి ఆంధ్రప్రదేశ్ సమాజం ఎట్లా భరిస్తుందో ఆయన మీరు ఇందాక రామ్నాథ్ గారు అన్నట్లుగా ఆయన మారితే సంతోషించే వాళ్ళలో నేను కూడా ఉంటాను సార్. నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని కూడా అప్పీల్ చేసుకుంటున్నాను సార్. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఇంతకు ముందు మీరు మాట్లాడిన మాటలు సార్, నిన్న కూడా మాట్లాడారు సార్. నీళ్లు కావాలంటే వాళ్ళని కోసి రక్తం చెల్లితే సరిపోద్ది అన్నమాట.
అది ఎంత తప్పు మాట సార్. సో దానికి వీళ్ళు కూడా బదులు ఇచ్చారు అనుకోండి, రక్తం కావాలంటే ఇస్తాం అనేది. నిజంగానే రేవంత్ రెడ్డి గారు మామూలుగా ఈ మధ్య కాలంలో కొంచెం ఆవేశానికి గురవుతున్నట్లుంది సార్. ఆయన ప్రతిపక్షంలో ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి, అప్పటి ముఖ్యమంత్రి సార్ కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి ఎన్ని మాటలు సార్. పేగులు తీసి మెల్లవేసుకుంటా, తొక్కి నారదేస్తా, ఎన్ని మాటలు మాట్లాడారు సార్. కానీ ఏం చేద్దాం. అయితే ఒకటి ఈ చంద్రబాబు గారి గవర్నమెంట్తో పోలిస్తే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మరీ ఇంత అధ్వానంగా ఉందని నేనైతే అంటలేదు, బెటర్గానే ఉంది. కానీ అనవసరంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇట్లాంటి నాగార్జున్ని వీళ్ళని అరెస్ట్ చేయటం అంత అవసరం లేదు. 2 ఏళ్ల క్రితం కేసు నిజంగా తేడా. అసలు ఆ పదాలతో పోలిస్తే ఇప్పుడు తిట్టుకుంటున్న వాటితో చాలా చిన్న అయినా కూడా ఆ పదాలు అనొద్దని మనం చెప్తాము, అది వేరే విషయం. కానీ మీరు ఆ రోజు లైవ్ షో నేను చూసాను సార్, లైవ్ లోనే చూసాను. మీరు ఆ రోజు ఆ లైవ్ షోలో కూడా మీరు ఆ పదాలు నేను సమర్థించలేదు సార్. కాకపోతే ఆ పదాలను సమర్థించలేం కాదు సార్. కాకపోతే ఈరోజు తెలంగాణ సమాజం ఏమనుకుంటుందంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన డైరెక్షన్ లో నడుస్తా ఉంది అని రేవంత్ రెడ్డి గారికే చెడ్డ పేరు వచ్చే నష్టం వస్తుంది. చెడ్డ పేరా కాదనేది పక్కన పెడితే నష్టం అయితే ఆయనకి రాజకీయంగా కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. మరి ఆయన ఆ విషయాన్ని గమనిస్తారా లేదా అటువైపు నుంచి వచ్చే టీడీపీ ఒత్తిడికి ఇబ్బంది పడతారా అనేది చూడాలి. ఇక రైట్.